మురళి, బాబు మురళి, బాబు ఏమిటిది? ఎందుకు ఆ దిగులు? ఏం చెప్పనమ్మా, కన్న తండ్రి దోషి అని తెలిసి ఆ విషయం నిరూపించుకోలేకపోయానని చెప్పనా? నా తండ్రిని నిందించిన ఆ లాయర్తో నేను చేసిన సవాలు ఎలా నెరవేర్చుకోవాలో తెలియక మదన పడుతున్నానని చెప్పనా? ప్రేమించిన మనిషిని దూరం చేసుకుని మనసు ఆవేదనతో నిండుగా కుమిలిపోతున్నానని చెప్పనా? ఏమని చెప్పను, ఎలా చెప్పను? బాబు, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడకు. రేఖ నిన్ను నిజంగా ప్రేమించిన మనిషి అయితే నీ కర్తవ్యం పూర్తయ్యే వరకు నీ కోసం ఎదురు చూస్తుంటుంది, నీకు సాయపడుతుంది. అమ్మా, అవును బాబు, మనస్థైర్యాన్ని కూలిపోని మహాశక్తిగా ముందుకు నడిచి నీ లక్ష్యాన్ని నెరవేర్చుకుని అజేయుడు అనిపించుకో బాబు, అజేయుడు అనిపించుకో. ఏమిటమ్మా, నువ్వు ఇంకా భోజనం కూడా చేయలేదట? నాకు తినాలనిపించలేదు. ఈ బాధ, ఈ కోపం ఇదంతా నిశ్చార్థం తప్పినదికేనా? కాదు, మురళి కన్న తండ్రి విషయంలో మీరు పొరపాటు పడ్డందుకు. ఆలోచన ఏమాత్రం లేని పసిపిల్లవమ్మా నువ్వు, అందుకే నేను పొరపాటు పడ్డాను అనుకుంటున్నావు, అంతే తప్ప. నాన్న, ఆ శివరాం గారు నేరస్తుడు, దుర్మార్గుడు కాదు. మురళి మీద ఉన్న అభిమానంతో అతని తండ్రిని గురించి నువ్వు అలా మాట్లాడుతున్నావు. వాడు మీ అమ్మను చంపిన హంతకుడు, చట్టం నుంచి తప్పించు తిరుగుతున్న దొంగ. నీకు తెలియదమ్మా, వాడొక నీచు. కాపండి అన్న మీ అర్థం లేని నిందలు. ఒకప్పుడు నిజం తెలుసుకోలేక ఓ మంచి మనిషి మీద నేరస్తుడని ముద్ర వేశారు. కానీ అడవుల్లో దాకున్న అతన్ని దైవంలాగా పూజిస్తున్నారు. ఆయన నేరస్తుడు కాదు నాన్న, కాదు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసమ్మా? నా కళ్ళారా చూశాను గనక. నేను మురళితో పాటు అడవిలోకి వెళ్ళాను, ఆయన్ని కలిశాను. అనేక మంది మనుషులతో కొలువున్న ఆ మనిషి గొప్పతనాన్ని తెలుసుకున్నాను. నాన్న, మీరు కూడా ఒకసారి కలిసి మాట్లాడితే ఆయన ఎంత ఉన్నతుడో ఉత్తముడో మీకే అర్థమవుతుంది. మరి తప్పించు తిరిగి ఆ మనిషిని కలుసుకోవడం ఎలాగమ్మా? దానికే ఉంది నాన్న, రేపు పౌర్ణమి నాడు తన భార్యను కలుసుకోవడానికి ఆయన తులసమ్మ గారింటికి వస్తున్నారా? అప్పుడు మీరు కూడా ఆయన కలుసుకోవచ్చు. భార్యను కలుసుకోవడానికి తులసమ్మ గారింటికి వస్తున్నాడు? కలుసుకుంటాను, తప్పకుండా కలుసుకుంటాను.